సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. అంటే యానిమల్ మూవీ అండ్ అలాగే దాంతోపాటు సుధీర్ గారిది కాలింగ్ సహస్ర, ఇంకా నాని గారిది హాయ్ నాన్న. ఈ మూవీస్ అన్ని థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఇవి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే ఇవి ఏ డేట్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే దాంతోపాటు ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో సరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆదికేశవ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగిందనమాట. మనకి ఈ మూవీ వచ్చేసరికి ఈ మంత్ 22 నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది చూడడానికి. అండ్ అలాగే దీంతో పోటీగా వచ్చినటువంటి కోటబొమ్మాలి పిఎస్ ఈ మూవీ వచ్చేసరికి మనకి ఆహా వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ లాస్ట్ వీక్ లో అవైలబుల్ గా ఉంటుంది ఆహా. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సుధీర్ గారిది కాలింగ్ సహస్ర ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ ఫస్ట్ అయితే థియేటర్స్ లో రిలీజ్ అయింది కాబట్టి మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అవైలబుల్ గా ఉంటుంది ఓటీటీలో చూడడానికి. ఎందుకంటే మనకి ఈ మూవీ సంబంధించి మనకి 1 మంత్ అయితే అగ్రిమెంట్ అయితే రాయించుకున్నారు ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళతో. కాబట్టి మనకి జనవరి మంత్ వస్తే 1 మంత్ అయితే అయిపోతుంది. మరి జనవరి మంత్ ఫస్ట్ వీక్ లో మనకైతే ఈ మూవీ ఆహాలో చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చినటువంటి యానిమల్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఇది ప్రెజెంట్ అయితే మనకి థియేటర్స్ లో రన్ అవుతుంది అనమాట. చాలా బాగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. ప్రెజెంట్ మనకి 10 days కి 739 crores వరకు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది ఈ మూవీ వచ్చేసరికి. అంటే త్వరలో మనకి 1000 crores క్లబ్ కి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది ఈ మూవీ. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్ లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ 15th మనకైతే అవైలబుల్ గా ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో. అంటే మనకి పండగ సందర్భంగా మనకి జనవరి మంత్ 12th or 15th ఈ 2 డేట్ లో ఏదో ఒక డేట్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నేచురల్ స్టార్ నాని గారిది హాయ్ నాన్న ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ లో అవైలబుల్ గా ఉంటుంది చూడడానికి నెట్ఫ్లిక్స్ లో. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఓటీటీ డేట్స్ కన్ఫర్మ్ అవ్వకపోయిన మూవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కీదా కోలా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి 22 అనేసి అయితే చెప్తున్నారు, కాకపోతే ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సప్తసాగరాలు దాటి సైడ్ బి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 15th అన్నారు, కాకపోతే 15th మళ్ళీ స్ట్రీమింగ్ అయితే చేయలేదన్నమాట. ఈ మంత్ 22 స్ట్రీమింగ్ చేస్తామనేసి అయితే అంటున్నారు. మరి ఇది ఎంతవరకు కన్ఫర్మ్ ఏంటనేది ఇంకా తెలియదు. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి వీడియో మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.